నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా గేర్ మార్చారు. టీడీపీ కూటమి 2 ఏళ్ల పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నటనను, ఆయన బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ డాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్ప ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ఏం పీకారు అంటూ నాని వేసిన ప్రశ్నలు ఏపీ పాలిటిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. నాని కూటమికి విసిరిన సవాళ్లు ఏంటనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర స్థాయిలో వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా దూకుడు పెంచారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని తెలుగుదేశం కూటమి 2 ఏళ్ల పాలనను చీల్చి చెండాడారు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన కేవలం నటనకే, మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రెస్ మీట్లలో, సభలలో మాట్లాడేటప్పుడు చేసే హావభావాలను, చేతుల కదలికలను ఇమిటేట్ చేసి చూపించిన కొడాలి నాని బాబు గారి డాన్సులు, యాక్టింగ్లు చూసి జనం నవ్వుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. మోదీ, పవన్ కళ్యాణ్లు చంద్రబాబు కంటే సీనియర్లా, వారికి వంగి వంగి దండం పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు మోదీ, లోకేష్ లను ఏకకాలంగా తనదైన స్టైల్లో చెడుగుడాడేశాడు నాని. లోకేష్ కి లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలే, గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 బాబు గారు వస్తారు, చేతులు తిప్పుతూ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. విజన్ 2047 అంటారు, గ్లోబల్ సమ్మిట్ అంటారు. తీరా చూస్తే రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. రాష్ట్రానికి ఏం తెచ్చారు? ఏ వర్గానికి న్యాయం చేశారు? ఈ డాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్ప ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా? మీ రెడ్ బుక్ లో ఉన్నది కేవలం కక్ష సాధింపులేనా? అభివృద్ధి ఎక్కడా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కొడాలి నాని ప్రధానంగా 5 అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ముఖ్యంగా ఐటీ, యువజన శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని, అందుకే తాను చంద్రబాబు నటనను ప్రజల ముందు ఉంచాల్సి వచ్చిందని నాని సమర్థించుకున్నారు. చంద్రబాబు నాయుడిది ఎప్పుడు వెన్నుపోటు రాజకీయమేనని కొడాలి నాని దుయ్యబట్టారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నేటి వరకు చంద్రబాబు సాగించిన రాజకీయాలన్నీ కుట్రలతో కూడుకున్నవేనని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజల క్షేమం కంటే తన రాజకీయ స్వార్థమే ముఖ్యమని విమర్శించారు. చంద్రబాబు పాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న నష్టాలను వైఎస్ఆర్సీపీ ఊరూరా తిరిగి ఎండగడుతుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా వెన్నుపోట్లే. అధికారంలోకి రావడం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారని, అధికారంలోకి వచ్చాక వెనక నుంచి పొడుస్తారని ఆరోపించారు నాని. నాడు ఎన్టీఆర్ ను ఎలా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోలేదన్నారు. ఇప్పుడు సూపర్ 6 హామీల పేరుతో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ 2 ఏళ్ల తుక్లక్ పాలనను మేము ఊరూరా తిరిగి ఎండగడతామన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి చంద్రబాబు నైజాన్ని బహిరంగంగా నిలదీసి నించోబెడతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కొడాలి నాని పార్టీ క్యాడర్కు స్పష్టమైన హెచ్చరికలు, సూచనలు చేశారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, ప్రతి స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ గట్టిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగనివ్వకుండా అధికార బలాన్ని ఉపయోగించి ఏకగ్రీవాలు
చేసుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని నాని ఆరోపించారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలని, ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. లోకేష్ తనకున్న ఒక్క శాఖను కూడా సక్రమంగా నడపలేకపోతున్నారని, ఢిల్లీ పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టడం తప్ప వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొడాలి నాని ఒక బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల సమక్షంలో చర్చించడానికి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని, ప్రజల సమస్యల కోసం ఎవరినైనా నిలదీసే ధైర్యం ఒక్క జగన్ కే ఉందన్నారు. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ పాలనకు, కేవలం అబద్ధపు హామీలకే పరిమితమైన చంద్రబాబు పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు నాని. అంతేకాదు, రాజకీయాల్లో జగన్ ఒంటరి పోరాటం గురించిన సత్యాన్ని ఆయన వివరించారు. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్ళు, సింగిల్ గా వచ్చే సింహం మా జగన్ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు నేరుగానే సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే, నీ పాలనపై నమ్మకం ఉంటే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చకురా. గత 5 ఏళ్ల మా పాలనలో ఎంతమందికి మేలు జరిగిందో, ఈ 2 ఏళ్ల మీ పాలనలో ఎంతమంది నట్టేట మునిగారో లెక్కలతో సహా తేల్చుకుందామన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా, కూటములు కట్టినా సింగిల్ గా వచ్చే సింహం మా జగన్మోహన్ రెడ్డి అంటూ ఛాలెంజ్ చేశారు. ఆయన వెనుక కోట్ల మంది ప్రజల బలం ఉందని, వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం ఎవరి తరం కాదన్నారు. మొత్తానికి ఇవాల్టి కొడాలి నాని ప్రెస్ మీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా రాబోయే రోజుల్లో రాజకీయ పోరాటం ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టమైన హింట్ ఇచ్చింది. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ప్రజా సమస్యలపై పోరాడే సింహం జగన్ వెనుక తామంతా సైనికుల్లా నడుస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబును ఇమిటేట్ చేసిన విధానంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గుడివాడలో ఘోరంగా ఓడిపోయిన నానికి మైండ్ పోయిందని, అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని రీఎంట్రీ సరికొత్త హీట్ పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన సొల్లు కబుర్ల కామెంట్స్ ఇటు వైఎస్ఆర్సీపీలో జోష్ నింపితే, అటు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఈ విమర్శలను ఎలా తిప్పికొడుతుంది? రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి పోరాటాలు జరగబోతున్నాయనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.